హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో గోరుచిక్కుడుకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకుని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇవి చాలా వరకు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత వేగించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. టమాటా ముక్కలు వేయించుకున్నాక మూత పెట్టుకోండి. అలా మూత పెట్టుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు వేసుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసుకుని గోరుచిక్కుడుకాయల్ని కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ఏంటో చూద్దాం. జీలకర్ర, ధనియాలు, అల్లము, వెల్లుల్లి రేకలు వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు బాగా మగ్గిపోయాయి కదా. తగినంత కారం వేసుకుని కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడు ఇందాక నూరుకుని పెట్టుకున్న మసాలాను దాంట్లో వేసుకోవాలి. 10 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా కర్రీ ఉడకనిచ్చినట్లయితే కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.